శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా మైక్రో అబ్జర్వర్లతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని ఆయన మాట్లాడారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా మైక్రో అబ్జర్వర్లతో పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజున మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, ఆ దిశగా ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ రోజున చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించుకోవాలని, అలాగే ఓటర్లు ఎక్కువగా ఎపిక్ కార్డులు వినియోగించుకునేలా చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన 12 గుర్తింపు కార్డులు చూపి ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలోని 22 కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉన్నారని, అట్టి చోట 2 జంబో బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నట్లు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని పీఓ డైరీలో నమోదు అయ్యేలా చూడాలని, అదేవిధంగా సీలింగ్ ప్రాసెస్ను నిశితంగా పరిశీలన చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు 26న నియమించిన సిబ్బందితో కేంద్రాలకు వెళ్లవలసి ఉంటుందని, ముఖ్యంగా ఎన్నికల్లో నియమించిన అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. తదుపరి మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పోలింగ్ రోజు చేపట్టే విధి విధానాలు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నోడల్ అధికారి ఏడీఏ శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు, మాస్టర్ ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.